వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వరుణ్. ఈ డీటెయిల్స్ చూస్తే తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న రాత్రి వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈ వర్షానికి పలు ప్రాంతాల్లో వరిధాన్యం తడిసి ముద్దైంది. ఇక పలు చోట్ల మామిడి తోటల్లో పూత పిందెలు నేలరారాయి. ఇక మంచిర్యాల జిల్లా లక్సిట్టిపేటలో భారీగా వడగండ్ల వాన కురిసింది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ముందే హెచ్చరించింది. రానున్న రోజుల్లో కూడా పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఇక నేడు మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలో అక్కడక్కడ వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న రాత్రి వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఇక నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. వర్షానికి పలు ప్రాంతాల్లో వరిధాన్యం తడిసి ముద్దైంది. పలు చోట్ల మామిడి తోటల్లో పూత పిందెలు నేలరాలాయి. ఇక మంచిర్యాల జిల్లా లక్సిట్టిపేటలో భారీగా వడగండ్ల వాన కురిసింది.
ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ముందే హెచ్చరించింది. ఇక రానున్న రోజుల్లో కూడా పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. నేడు మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలో అక్కడక్కడ వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, నిజామాబాద్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? కొన్ని రకాలుగా అక్కడ కొన్ని పంటలు కూడా సాగు చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా పంట పొలాల పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది చెప్పవచ్చు. చేతికించిన పంట ప్రకృతి దెబ్బతీసింది. అయితే మొన్న కురిసిన 2 రోజులు కురిసిన అకాల వర్షాలకు వడగళ్ల దెబ్బకు కూడా రైతులు నష్టం నెలకొందని తెలుస్తుంది. రాళ్ల వానతో సిరికొండ, ఇటు నిజామాబాద్ రోడ్డుకు సంబంధించిన సిరికొండ మండలం, దర్పల్లి మండలంలో కొంత కోత దశకు వచ్చిన వరి తీవ్ర నష్టం జరిగింది. అయితే వడగళ్ల దాటికి వరి గింజలు రాలిపోయాయి. కళ్ళల్లో ఆరబెట్టిన వడ్లు, పసుపు పంట కూడా పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మామిడికాయ రాలిపోయింది. అయితే పంట దెబ్బడిక తినడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. అయితే వ్యవసాయ ఉద్యమ శాఖ అధికారులు మాత్రం అయితే నిన్న గత 2 రోజులు కురిసిన వడగళ్ల వానకు అధికారులు వెంటనే నష్టపరిహారం లెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రశ్నించి వివరాలు సేకరించాలని చెప్పి కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట, డొంకేశ్వర్ మండలంలో కూడా నిన్న రాత్రి కురిసిన వర్షాలకు, మెరుపులతో కూడిన వర్షాలతో పలు గ్రామాల్లో కూడా వరి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కళ్ళల్లో ఉన్న కోసిన పసుపు కూడా పూర్తిగా తప్పి ముద్దయింది. మరోవైపు దర్పల్లి మండల కేంద్రంలో ఉన్నదిపేట, వాడి వద్దులు తాండా, గుడి తాండా గ్రామంలో కూడా ఎదురుకాలు కూడంతో పూర్తిగా అక్కడ కూడా పంట నేలకొరే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. సిరికొండ మండలంతో పాటు మైలారం, చిన్న వాళ్ళకోటు, పెద్ద వాళ్ళకోటు, పోతునూరు, కొండూరు తదితర గ్రామాల్లో కూడా నిన్న కురిసిన వర్షాలు, ఎదురుకాలతో కురిసిన వర్షాలకు పూర్తిగా చేతికందిన పంట కూడా పూర్తిగా నేలపాలతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే మరోవైపు కామారెడ్డి జిల్లాలో మొన్న కురిసిన వర్షాలకు పూర్తిగా పంట నష్టం పైన పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. మొత్తం రాజంపేట మండలంలో 21 మీటర్ల వర్షం కురవగా, మాచర్లలో 1 మిల్లీమీటర్, అలాగే దొమ్మకొండలో 8.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. అలాగే సదాశివ నగర్ లో 9.3 మిల్లీమీటర్ల వర్షం నమోదైనగా తెలుసు. మొత్తం అక్కడ ఇటు వరితో పాటు మొక్కజొన్న, అలాగే పసుపు పంట కూడా పూర్తిగా నేలకొరగడంతో కూడా ఇటు రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎందుకంటే ఆరుంగాలు పండించిన పంట వడగళ్ల వానకు పూర్తిగా నేలకొరగడం, తడిసి ముద్దవడంతో తమ పరిస్థితి ఏందని చెప్పి కూడా రైతులు ఆగమవుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పటికైనా రైతులు వెంటనే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని సమీక్షించి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా రైతులు కోరుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఇది వర్షం నిజామాబాద్ జిల్లాలో కూడా మరో 2 రోజులు ఉండడంతో కూడా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం ఉందని తెలిసింది. వారు రైట్, ఇంకా నిజామాబాద్లో ఎన్ని రోజుల యొక్క వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా అధికారులు మరి ముఖ్యంగా రైతులకు ఎలాంటి సూచనలు, సలహాలు చేస్తున్నారు? ఎందుకంటే ఇది అకాల వర్షం, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన వర్షం, ఎండాకాలంలో ఫస్ట్ కురిసిన వాన కాబట్టి ఎలా ఉండబోతుంది? అధికారులు కూడా రైతులకు ఎలాంటి సూచనలు, సలహాలు చేస్తున్నారు? నవీన్, ప్రధానంగా గత 2 రోజులుగా వర్షం కురవడంతో కూడా పూర్తిగా ఇది వరి పంట కూడా చేతికొచ్చిన పంట పూర్తిగా నేలకరిగిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే వాతావరణ శాఖ అధికారులు మరో 2 రోజులు కూడా అలా వర్షాలు ఉన్నాయని చెప్పడంతో కూడా రైతులు ఆగమవుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పి, ఎందుకంటే వరి పంట కొందరు కోసే దశకు వచ్చింది, కొందరు కోసి కూడా కళ్ళేలో ఆరబెట్టిన పరిస్థితి ఉంది. ఇలాగే 2 రోజులు వర్షం కురిస్తే తమ పరిస్థితి ఏందని చెప్పి కూడా పూర్తిగా చేతికి నోటికి వచ్చిన పంట కూడా నీటి పాలవుతుందని చెప్పి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రైతులు వ్యవసాయ కళ్ళలో కూడా రైతులు జాగ్రత్త ఉండాలి. కోసిన పంటకు ఎలాంటి నీటిలో తడవకుండా బాధ్యతలు కప్పి ఉంచాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. వరం రెడీ, క్షేత్రస్థాయిలో ఏమన్నా అధికారులు అక్కడ తిరుగుతున్నారు? రెడ్డి వినైతీష్, క్షేత్రస్థాయిలో ఏమన్నా అధికారులు అక్కడ ఏమన్నా కలయి తిరుగుతున్నారా? ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ప్రస్తుతానికి చూస్తున్నట్టయితే ఇప్పటికీ కేవలం క్షేత్రస్థాయిలో వెళ్ళి ఇప్పుడు గత 2 రోజులుగా కురిసింది వర్షం కురవడంతో కూడా
పూర్తిగా రైతులు ఆగమవుతున్న పరిస్థితి ఉంది. అధికారులు వెంటనే స్పందించి మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి అక్కడ పంట నష్టాన్ని కూడా పర్యవేక్షించాలి. ఇంత నష్టపరిహారం ఎంత జరిగిందో కూడా ఒక అంచనా వేయాలని చెప్పి కూడా అధికారులు ఆదేశించారు. ఇప్పటికైతే అధికారులు గత ఈ రోజు నుంచి కూడా క్షేత్రాలు వెళ్లి ఈ పంట నష్టాన్ని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. దీంతో పాటు కూడా ఇటు పార్టీ మండల నాయకులు అధికారులు మా నాయకులు కూడా వాళ్ళకి అండగా పంట పొలాలకు వెళ్లి పంట నష్టాన్ని కూడా పరీక్షించే పరిస్థితి ఉందని చెప్పవచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈ వర్షానికి పలు ప్రాంతాల్లో వరి ధాన్యం తడిసి ముద్దైందని చెప్పవచ్చు. పలు చోట్ల మామిడి తోటల్లో పూత పిందెలు నేలరాలాయని చెప్పాలి. ఇక మంచిర్యాల జిల్లాలో లక్సిటిపేటలో భారీగా వడగండ్ల వాన కురిసింది. దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? ఇంకా ఎన్ని రోజుల వరకు కూడా వర్షాలు పడతాయి కరీంనగర్ అంటూ అధికారులు చెప్తున్నారు? కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అదేవిధంగా నిజామాబాద్, మంచిర్యాల ఈ జిల్లాలకు సంబంధించి నిన్ననే ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వడగండ్ల వానతో ఒకవైపు అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉందనే కోణంలో కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న 4 గంటల సమయంలో మాత్రం ఒకే విధంగా మొత్తం ఆకాశం అంతా మేఘవర్ణంగా మారిపోవడం జరిగింది. అకాల వర్షం కారణంగా దాదాపు చాలా చోట్ల వడగండ్ల వాన కూడా పడడం జరిగింది. అంటే కరీంనగర్ జిల్లా, అదేవిధంగా పెద్దపల్లి, అదేవిధంగా జైత్యాల్, మంచిర్యాల, నిజామాబాద్ ఈ ప్రాంతాలలో చాలా వరకు వర్షపాతం నమోదైనట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితులు చెప్పవచ్చు. అదేవిధంగా కొత్తపల్లి, కరీంనగర్ జిల్లాకు సంబంధించి కొత్తపల్లి, పెద్దపల్లికి సంబంధించి అటు రామగుండం ఆ ప్రాంతం అంతా కూడా ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా ఇప్పటివరకే చాలా వర్షపాతం నమోదు కావడంతో చాలా పంటలు అంటే మొక్కజొన్న పంటలు, అదేవిధంగా మామిడి తోటలు, అదేవిధంగా కూరగాయలు కూడా చాలా వరకు నష్టపోయిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా కొన్ని ప్రాంతాలలో జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఎక్కడెక్కడ నష్టపోయాయో పంటలను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా కొన్ని చోట్ల అంటే కరీంనగర్ సంబంధించి కొత్తపల్లి కావచ్చు ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఆ పంట పొలాలు నష్టపోయాయో, అదేవిధంగా మొక్కజొన్న పంట నష్టపోయిందో, అదేవిధంగా మామిడి పంట పూతకు వస్తుంది ఈ టైంలో ఈ వర్షం పడడంతో కూడా ఆ పూతంతా రాలిపోయి పిందే దశకు వచ్చే పంట కూడా నాశనమైందనే కోణంలో కూడా రైతులు వాపోతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అయితే ఈ మొక్కజొన్న కూడా ఇప్పటివరకే అది పీసులు వేస్తుంది. ఆ పీసులు వేసే టైంలోనే కూడా ఈ వడగండ్ల వాన కురడంతో మొత్తం కూడా కంకిలంతా కూడా ఖరాబ్ అయిన పరిస్థితులు ఉన్నాయని కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ జిల్లాలకు సంబంధించిన చాలా మండలాల్లో కావచ్చు, గ్రామాలలో ఇటు మొక్కజొన్న పంట కావచ్చు, ఇటు మామిడి పంట, అదేవిధంగా కూరగాయలు కూడా చాలా వరకు నష్టపోవడం జరిగింది. ఆ నష్టపరిహారం ఎంత అయిందనే కోణంలో కూడా ఇప్పటికే అధికారులు దీనిపైన అంచనా వేసే అవకాశం కనబడుతుంది. కాంగ్రెస్ నేతలు తిరుగుతున్నారు కాబట్టి మరి అక్కడ పంటలు ఎక్కడెక్కడ నష్టపోయాయి, ఏ విధంగా నష్టపోయాయనే కోణంలో కూడా రేపు జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకుపోయే అవకాశం కనబడుతుంది. అంటే ఆ పంట ఎంతవరకు నష్టపోయింది, రైతులకు ఎంతవరకు నష్టం కలిగిందనే దానిపైన కూడా అంచనా వేసి దాన్ని రైతులకు మరి అందించే విధంగా ప్రభుత్వం ఏ విధంగా ముందరికి పోతుంది. అంటే ఈ అకాల వర్షం ఉపరితల ఆవర్తనంతో ఈ వడగండ్ల వాన కురియడంతో కూడా చాలా వరకు పంటలు నష్టపోయాయి. కొన్ని చోట్ల మాత్రం ధాన్యం అంటే వరి ధాన్యం ఉంటుంది కదా, వరి ధాన్యం కూడా కళ్ళల్లో కొట్టుకుపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి దాన్ని కూడా అంచనా వేసి అంటే దాని తడిసిన ధాన్యాన్ని
మరి ఏ విధంగా కొంటారు, ఒకవైపు దాన్ని కూడా అంచనా వేసి తీసుకునే విధంగా ప్రభుత్వం ముందరికి పోవాలనే కోణంలో కూడా రైతులు వాళ్ళు మొరపెట్టుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. చాలా చోట్ల ఈ పంట నష్టపోయింది కాబట్టి ఆ పంట నష్టంను అంచనా వేసి అధికారులు అంటే జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు కావచ్చు, కింద ఉన్న స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు మరి దాన్ని అంచనా ఏ విధంగా వేస్తారు, దాన్ని ఏ విధంగా ప్రభుత్వానికి తీసుకువెళ్లి ఇక్కడిక్కడ పంటలు నష్టపోయాయి, ఏ విధంగా ఎంత నష్టపోయిందనే కోణంలో కూడా వాళ్ళు సమర్పించిన అనంతరం మరి రైతులకు ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది, ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న ఒకవైపు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆ నష్టపరిహారానికి సంబంధించి ఏ విధంగా రైతులకు వాళ్ళకి అందే విధంగా చేస్తారనే కోణంలో కూడా రైతులు కూడా చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే చాలా చోట్ల కనబడుతుంది. మరోవైపు మరి ఈ రోజు కూడా ఒకవైపు వడగండ్ల వాన ఉంటుంది, కొన్ని చోట్ల ఈదురుగాలులు కూడా పడతాయి. కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ చోట్లలో కూడా ఆ వడగండ్ల వాన పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఉపరితల ఆవర్తనం కూడా ఈ విధంగా ఉంది కాబట్టి కంపల్సరీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరి నిన్న అకాల వర్షాలతో కూడా చాలా వరకు పంటలు నష్టపోయాయి కాబట్టి మరి ఈ రోజు కూడా వర్షాలు పడ్డట్టయితే చాలా వరకు రైతులు నష్టపోయే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. వరుణ్, రైట్. అయితే రవీందర్, ఎన్ని రోజుల వరకు కూడా ఈ వానలు ఉన్నట్లు వాతావరణ అధికారులు చెప్తున్నారు? ఎందుకంటే ఇది 2025లో ఫస్ట్ ఎండాకాలంలో పడిన వర్షం కాబట్టి కొంతమేర అయితే నష్టం ఉంటుంది. బట్ అధికారులు కూడా అక్కడ కలయి తిరుగుతున్నారా? ఎన్ని రోజుల వరకు కూడా ఈ యొక్క వానలు ఉంటాయంటూ కూడా అధికారులు అవగాహన కల్పిస్తున్నారా ఏమన్నా? ఎస్, మీరు అన్నట్టుగా వరుణ్, నిన్న అకాల వర్షం పడుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. కానీ రైతులు చేతికి వచ్చే పంట కావచ్చు, కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే పిందెలు వచ్చి అంటే మామిడి పంట మాత్రం ఇప్పుడే పూతకు పిందెలకు వస్తుంది కాబట్టి ఆ పూత టైంలో ఆ వడగండ్ల వాన పడడంతో ఆ పూత అంతా కూడా రాలిపోయిన పరిస్థితులు కనబడుతుంది. కొన్ని మామిడి తోటలలో మళ్ళీ గిట్ట వర్షం పడినట్టయితే కంపల్సరీ ఈ వడగండ్ల వానతోటి పూత స్థాయికి పూత స్టేజ్ ఉంటుంది కాబట్టి ఆ పూత రాలిపోయినట్టయితే మామిడికాయలు కూడా పండే అవకాశం ఉండదు, మామిడి దిగుబడి కూడా చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వడగండ్ల వాన ఇంకా ఈ రోజు రేపు వరకు కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి కంపల్సరీ ఇంకోవైపు ఇప్పుడు ఇప్పటివరకే వచ్చిన ధాన్యాన్ని కూడా కళ్ళలలో ఉంచవద్దు, ఎందుకంటే అది వర్షాలు పడినట్టయితే కంపల్సరీ తడిసే ముద్దవుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ ఎండబెట్టాలంటే మ్యాచర్ చేయాలంటే కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ 2 రోజులు అంటే రానున్న 2 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఈదురుగాలులతోటి వర్షాలు కురుస్తాయి కాబట్టి రైతాంగం దీనిపైన దృష్టి పెట్టి కంపల్సరీ పండించిన పంటను కాపాడుకునే దిశగా ముందరికి వెళ్లాలనే కోణంలో కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా విలేజ్లలో కావచ్చు, మండలాల్లో, నియోజకవర్గాల్లో ఉన్న రెవెన్యూ శాఖ ఒకవైపు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. రైతులకు ఎక్కడైనా పంట నష్టపోయినట్టయితే దాన్ని కంపల్సరీ అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే కోణంలో కూడా ప్రభుత్వము అదేవిధంగా కొంతమంది మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి పడుతుంది. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఏ విధంగా ఈ వర్షం పడుతుందనే కోణంలో కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి రైతులు. కానీ ఆ అకాల వర్షానికి మాత్రం కంపల్సరీ మామిడి తోటలు కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్న పంటలు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అంచనా వేసే దిశగా కూడా ఒకవైపు ప్రభుత్వం ముందరికి పోవాలనే కోణంలో రైతులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి పడుతుంది. రానున్న 2 రోజులు మాత్రం ఈ ఉపరితల ఆవర్తనంతో కంపల్సరీ ఈ వడగండ్ల వాన పడే అవకాశం ఉంటుంది. ఈ జిల్లాలను కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే ఈ కరీంనగర్ జిల్లా కావచ్చు, అదేవిధంగా మంచిర్యాల, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఈ కంపల్సరీ వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి. వడగండ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి 2 రోజులు మాత్రం రైతులు కంపల్సరీ అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయో ఆ ప్రాంతాలలో కంపల్సరీ దాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. రైతులకు మేలు జరిగే విధంగా ముందరికి పోవాలనే కోణంలో మాత్రం ఒకవైపు ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ నేతలు కూడా చాలా చోట్ల తిరుగుతున్న పరిస్థితి పడుతుంది. కాబట్టి ఈ 2 రోజులు మాత్రం వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. దాన్ని అప్రమత్తంగా ఉన్నట్టయితే కొంతవరకు నివారించే అవకాశం కనబడుతుందని చెప్పొచ్చు. వరుణ్, రైట్ రవీంద్ర, అయితే ఎస్పెషలీ ఈ యొక్క సీజన్ అనేది మామిడి తోటలకి చాలా ప్రసిద్ధి చెందింది. సో ఈ రకమైన మామిడి తోటల ప్రస్తుత పరిస్థితి ఏదైనా ఉంది, అదేవిధంగా రైతులు అసలు వాళ్ళ యొక్క భావన ఏంటి అసలు దీని మీద? మీరు అన్నట్టుగా ఈ టైం అంటే ఇప్పుడే సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ మామిడి తోటలు అంటే పూత స్థాయికి వస్తుంది. ఆ పూత స్టేజ్కి వచ్చే సమయంలో మాత్రం ఆ పూత నిలిచినట్టయితే అది కాయగా మారి ఒకవైపు మామిడి పండు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ టైంలో గిట్ట ఈ అకాల వర్షాలు పడుతున్నాయి కాబట్టి నిన్న కూడా చూసుకున్నాం మనం, చాలా చోట్ల ఈ అకాల వర్షంతోటి మామిడి తోటలు నష్టపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ పూత స్టేజ్లో రాలిపోయినట్టయితే కంపల్సరీ మామిడి తోట దిగుబడి ఉండదు, కాయ రాదు. అలా చాలా వరకు మామిడి తోటలు నష్టపోయే అవకాశం కనబడుతుంది. అంటే ఈ మామిడి తోటలు గిట్ట నష్టపోయినట్టయితే దిగుబడి తక్కువ ఉంటుంది కాబట్టి మామిడి రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇటు రైతులు నష్టపోతారు, ఆ మామిడి రేటు పెరిగినట్టయితే రైతు దగ్గరికి వెళ్ళి
వాళ్ళు అమ్మే రేట్ అదే ఉంటుంది. కానీ ఒకవైపు పెత్తందారులకైతే రేట్లు పెరుగుతాయి కాబట్టి వాళ్ళకు లాభం కలిగే అవకాశం ఉంటుంది. కానీ రైతు అయితే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూత స్థాయిలో పోయినట్టయితే వాళ్ళు పంటలు దాదాపు ఒక్కొక్కరు ఇంకా కౌలుకు తీసుకొని చాలా వరకు పంటలను కూడా ఈ మామిడి పంటలు పడుతూ ఉంటారు. 70,000 కావచ్చు, ₹1,00,000 ఇట్లా గుత్తగా తీసుకొని వాళ్ళు పట్టినట్టయితే ఈ అకాల వర్షాలతోటి మాత్రం ఆ పూత రాలిపోయినట్టయితే వాళ్ళు కూడా దిగాలు చెందే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా నష్టపోతారు. చాలా వరకు ఈ మామిడి తోటలు పట్టే రైతులకైతే కంపల్సరీ ఇబ్బందికరంగా మారే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ వడగండ్ల వాన ఇంకా 2 రోజుల వరకు ఉంటుందని అంటున్నారు. కాబట్టి కంపల్సరీ మామిడి తోటలు చాలా చోట్ల నష్టపోయే అవకాశం కనబడుతుంది. ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే పెద్దపల్లి జిల్లా కావచ్చు, ఇటు కరీంనగర్, అదేవిధంగా జైత్యాల, అదేవిధంగా మంచిర్యాల, ఆదిలాబాద్, ఇటు నిజామాబాద్ కొన్ని చోట్ల మాత్రం మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. ఆ మామిడి రైతులు వీళ్ళు ఏడాదికి ఒకసారి వచ్చే పంట కాబట్టి దానిపైనే ఆధారపడి ఉంటారు. ఇప్పుడు పండినట్టయితేనే కంపల్సరీ వాళ్ళు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు కొంచెం ఇల్లు ఇల్లే తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ టైంలో ఈ వర్షం పడినట్టయితే చాలా వరకు మామిడి తోటలకే ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. దాన్ని ఈ వాన గిట్ట పడ్డట్టయితే కంపల్సరీ రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటివరకైనా కానీ ప్రభుత్వం చెప్తుంది. కానీ మరి వర్షాలు పడ్డాయి, నిన్న కూడా పడ్డాయి. దాన్ని అంచనా ఏ విధంగా వేస్తారు, రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారనే కోణంలో మాత్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారంగా 2 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి వర్షాలు గిట్ట పడకున్నట్టయితే కంపల్సరీ మామిడి రైతులకు కొంచెం వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదైతే కంపల్సరీ నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ఈదురుగాళ్లతోటి పూత రాలిపోతుంది. ఆ వడగండ్ల వాడకు కూడా పూత మొత్తం రాలిపోతుంది. కాబట్టి మామిడి రైతులు నష్టపోయే అవకాశం కనబడుతుంది. ఈ వర్షాలు పడ్డట్టయితే మామిడి రైతులు దిగాలు చెందే అవకాశం ఉంటుంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాల్లో ఈ రకంగా అకాల వర్షం అనేది రైతులను నట్టేట ముంచిందని చెప్పవచ్చు. సో ప్రస్తుతానికి అధికారులు కూడా అయితే చెప్తున్నారు అకాల వర్షాలు పడుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషలీ మొక్కజొన్న, అదేవిధంగా మామిడి, ఈ 2 పంటలు అనేది ఇప్పుడు ప్రజెంట్ సీజన్లో కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ 2 పంటల రైతులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఎన్ని రోజులు, దాదాపు 2-3 రోజుల వరకు కూడా ఈ యొక్క వానలు కురిసే అవకాశం ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. సో రైతులందరూ కూడా వారి పంట పొలాల్లో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మ్యాక్సిమం పంటను కాపాడుకునే ప్రయత్నాలు చేయండి. అధికారులు చెప్పిన సూచనలు, సలహాలు తూచా తప్పకుండా పాటించండి. సో ఇది వాటి యొక్క స్పెషల్ డ్రైవ్. మరొక స్పెషల్ డ్రైవ్తో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్.